వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయంలో మార్పులు రోజురోజుకు కొత్త దారులు చూపుతున్నాయి. గత 5 దశాబ్దాలుగా రైతులు అనేక నూతన పద్ధతులను ఆచరిస్తూ పంటల సాగులో కొత్త ఫలితాలు పొందుతున్నారు. ఇప్పటికే రైతులు కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులను అన్వేషిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఒక కొత్త ప్రయోగం విజయవంతమైంది. అదే బ్యాగ్ సేద్యం. పంటలను నేలలో నేరుగా నాటడం బదులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బ్యాగుల్లో సారవంతమైన మట్టి నింపి పంటలు నాటితే ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ విధానం వలన చిన్న స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. అలాగే నీటి వినియోగం తగ్గి ఎరువులు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పట్టణాల పరిసరాల్లో భూమి లేని వారు కూడా బ్యాగ్ సేద్యం ద్వారా కూరగాయలు, పూలు, పండ్లు పండించుకోవచ్చు. రైతులు దీన్ని అనుసరిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందగలరు. ఇదంతా మన వ్యవసాయం ఎంత వేగంగా మారుతుందో, రైతులు ఎంత శాస్త్రీయంగా ముందుకెళ్తున్నారో చెప్పే ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. భూసారం లేకపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. సాధారణంగా పంటలు బాగా రావాలి అంటే నేలలో సారవంతత ఉండాలి. కానీ వరదలు, కరువు, వర్షాభావం వంటి పరిస్థితుల వల్ల చాలా భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆశ కలిగించే ఒక కొత్త పద్ధతిని సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎంఎస్ సుబ్రహ్మణ్యం పరిచయం చేశారు. మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఆయన ప్రత్యేకంగా బ్యాగుల్లో మట్టి నింపి సేంద్రియంగా కూరగాయలు పండించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరంగా ఈ విధానం ద్వారా మంచి దిగుబడులు రావడంతో పాటు రసాయనాల అవసరం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు లభిస్తున్నాయి. కేవీకే శాస్త్రవేత్తలు స్వయంగా ఈ పద్ధతిని పరిశీలించి ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో విస్తృతంగా ఆచరించదగిన విధానమని ప్రశంసించారు. అంటే భూసారం ఎంత దెబ్బతిన్నా రైతులు శాస్త్రీయమైన ఈ కొత్త మార్గాలను అవలంబిస్తే మళ్లీ పచ్చని పంటలతో పొలాలు కనబడే రోజులు రావటం ఖాయమని చెప్తున్నారు. బెడ్లపై పువ్వులు, కూరగాయలు, పండ్లు సాగు చేయటం మనం అప్పుడప్పుడు చూసే పద్ధతే. కానీ తాజాగా ఈ పద్ధతిని మరింత శాస్త్రీయంగా ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎత్తైన బెడ్లపై కాకర సాగు చేసి రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారు. మెదక్ జిల్లా తునికిలోని కేవీకే ప్రకటన ప్రకారం ఎకరాకు 4.48 టన్నుల సేంద్రియ కాకర దిగుబడి రికార్డు చేశారు. ఈ ప్రయోగంలో 12.5 సెంట్లలో 1000 విత్తనాలు నాటారు. ఎత్తైన బెడ్లపై నాటిన మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందించడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి వచ్చింది. ఏప్రిల్ 17 నాటిన పంట జూలై 12 వరకు 2 నెలల పాటు కోతలు సాధించగలిగారు. 1000 మొక్కల నుంచి మొత్తం 560 కిలోల దిగుబడి వచ్చింది. అంటే ఒక్కో మొక్క నుంచి సగటున 0.56 కిలోల కాకర లభించింది. ఈ పద్ధతిలో సేంద్రియంగా పండించినందువల్ల ఆరోగ్యకరమైన పంట మాత్రమే కాకుండా మార్కెట్లో మంచి ధర కూడా దక్కే అవకాశం ఉంది. రైతు శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం వివరించిన ప్రకారం ఎకరాకు సుమారు 1.92 లక్షలు ఖర్చయినా ఉత్పత్తి పరంగా లాభాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అంటే ఎత్తైన బెడ్లపై సాగు పద్ధతి రైతులకు వేసవి కాలంలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని నిరూపితమైంది. కాకర విత్తనాలు నాటిన 75 రోజులకు కోత మొదలై దాదాపు 175 రోజుల పాటు పంట దిగుబడి నిరంతరంగా వస్తూనే ఉండటంతో ఒకసారి నాటితే దాదాపు 6 నెలల పాటు కోతలు సాగుతాయని నిరూపితమైంది. చిన్న స్థలంలో కూడా ఈ విధానాన్ని పరీక్షించారు. కేవలం 25 సెంట్ల భూమిలోనే బ్యాగుల్లో సాగు చేసి 2 టన్నుల సేంద్రియ కాకర పంటను సాధించారు. ఖర్చు విషయానికి వస్తే ఎకరాకు సుమారు 2.4 లక్షల రూపాయలు పెట్టుబడి అయినప్పటికీ ఉత్పత్తి పరంగా లాభాలు మరింత ఎక్కువగా వస్తున్నాయని సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ ప్రయోగం ద్వారా ఒక విషయం అయితే స్పష్టమైంది. భూమి సారవంతంగా లేకపోయినా ప్లాస్టిక్ బ్యాగుల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందవచ్చు. ఇది పట్టణ ప్రాంతాల్లో చిన్న స్థలంలో సాగు చేయాలనుకునే వారికి కూడా ఒక చక్కని ప్రత్యామ్నాయం అవుతుంది. కాకరతో పాటు బ్యాగుల విధానంలో టమోటా, పుదీనా, క్యాబేజీ వంటి పంటలను వేసి అద్భుత ఫలితాలు సాధించారు. కేవలం 25 సెంట్ల స్థలంలోనే మొత్తం 1566 బ్యాగులు సిద్ధం చేసి అందులో మట్టి నింపి సాగు చేపట్టగా వీటిలో పెద్ద భాగాన్ని టమాటా పంటకు కేటాయించి 3.64 టన్నుల దిగుబడిని సాధించారు. అదేవిధంగా 616 బ్యాగుల్లో కాకర సాగు చేసి 2 టన్నుల పంటను పొందగా 410 బ్యాగుల్లో 2 క్యాబేజీ మొక్కలు నాటి 374 కిలోల క్యాబేజీ ఉత్పత్తి లభించింది. కొత్త ప్రయోగంగా 360 బ్యాగుల్లో ఒక్కో టమాటా మొక్కతో పాటు ఒక పుదీనా మొక్కను కలిపి నాటారు. ఈ వినూత్న ప్రయత్నం ఫలితంగా 435 కిలోల టమాటా, 83.6 కిలోల పుదీనా
పుదీనా పంటలు లభించాయి. ఇలా బ్యాగుల సాగు పద్ధతి ద్వారా తక్కువ స్థలంలోనే విభిన్న పంటలను పండించి మంచి లాభాలు పొందవచ్చని నిరూపించబడింది. ఈ విధానం రైతులకు మాత్రమే కాకుండా పట్టణాల్లో కూడా కూరగాయల సాగుకు ఆదర్శంగా నిలిచి లాభదాయకమైన వ్యవసాయానికి దారి చూపుతోంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూస్తే మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు పరిశోధన క్షేత్రంలో ఈ బ్యాగ్ సాగు ప్రయోగం విజయవంతమైంది. బ్యాగ్ సాగు పద్ధతి వల్ల నీటి వినియోగం తగ్గి ఎరువులు సమర్థంగా ఉపయోగపడుతున్నాయి. బ్యాగ్లో ఒకసారి నాటితే దాదాపు 6 నెలల పాటు కోతలు సాగుతున్నాయి. బ్యాగ్లో మొక్కలు నాటినప్పుడు ఎకరాకు 2.4 లక్షల వరకు ఖర్చయినా లాభాలు అధికంగా వస్తున్నాయి. 12.5 సెంట్లలో 1000 కాకర విత్తనాలు బ్యాగ్లో వేసి 560 కిలోల పంట వరకు సాధించారు. వేసవిలో ఎత్తైన బెడ్లపై సాగు చేసి ఎకరాకు 4.48 టన్నుల కాకర దిగుబడి రికార్డు చేశారు. 360 బ్యాగుల్లో టమాటాతో పాటు పుదీనా మొక్కలు కూడా నాటి 435 కిలోల టమాటా, 83.6 కిలోల పుదీనా పొందారు. పట్టణాల్లో చిన్న స్థలంలోనూ కూరగాయలు, పూలు, పండ్లు పండించుకోవటానికి ఇది ఒక మంచి మార్గం. భూసారం లేకున్నా శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే రైతులు లాభాలు పొందవచ్చని ఈ ప్రయోగం ద్వారా నిరూపితమైంది. కేవీకే శాస్త్రవేత్తలు కూడా దీన్ని భవిష్యత్తు వ్యవసాయానికి ఉపయోగకరమైన పద్ధతిగా అభినందించారు.